హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రొయ్యలు ఫ్రై చేసుకున్నామండి. నేను 1 కేజీ రొయ్యలు తెప్పించుకున్నాను. 1 కేజీ రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నందువల్ల మనకి అవి మాడకుండా ఉంటాయి. దీన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ దాకా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో నుంచి చాలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎనిగిపోయేదాకా మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనము గరం మసాలా అనేది రెడీ చేసుకుందాము. 1/2 కప్పు ధనియాలు, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక పట్ట, 4 మొగ్గ వేసుకున్నాను. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో నీట్గా వేయించుకోండి. మాడిపోకుండా వేయించుకోవాలి. అలాగే కొంచెం మిరియాలు, ఒక అనాస పువ్వు, 2 యాలకులు వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, గసగసాలు కానీ చేర్చామంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఆ కూర కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కూడా. గసాలు వేసుకోండి. ఈ మధ్య వాడకం తగ్గిపోయింది మనము, కానీ మంచి గసగసాలు వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేసుకొని తిరుగుమాత గింజలు వేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఆయిల్లో నీట్గా ఫ్రై అయిపోవాలండి. మనకి చూడండి, ఇవి 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేదాకా వేయిస్తాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సీ ఫుడ్స్ అనేవి చాలా మంచిదండి. అప్పుడప్పుడు మనం తీసుకోవచ్చు. ఈ రొయ్యల్లో హై ప్రోటీన్ ఉంటుంది మనకి. దీనివల్ల కూడా పిల్లలకి బాగా శారీరక ఎదుగుదల అనేది వస్తుంది. కానీ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తారు. కానీ అప్పుడప్పుడు తీసుకోవచ్చు. మంచి ప్రోటీన్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్నాం మనం. అవి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి. వేయిస్తేనే ఇవి టేస్ట్ వస్తాయండి. లేకపోతే ఒకలాంటి కచ్చకచ్చ అని అంటాయి. కాబట్టి ఆయిల్లో ఇవి కొంచెం ఫ్రై అవ్వాల్సిందే. మనము కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటూ మనం దీన్ని ఆయిల్ తేలే వరకు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు వాడ్చుకోవాలి. అలా వాడిస్తేనే రొయ్యలు ఫ్రై అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కారం 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువే పడుతుంది దీంట్లో. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి వేసాము, మిరియాలు వేసాము, కారం కూడా చూసుకొని వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటేస్తుంది. నాన్ స్టిక్ అయితే అంత అంటుకోదండి, కానీ నాన్ స్టిక్ వాడటం అంత మంచిది కాదు అంటూ ఉంటారు. అందుకని వీలైనంత వరకు ఇవే వాడుకోండి. నాన్ స్టిక్ మంచి కంపెనీ ఉంటే వాడుకోవచ్చు అని చెప్తున్నారు కొంతమంది. చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా, 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే అండి అది, ఆ మసాలా. మంచి కుంకుమలాడుతుందండి వాసన, మంచి స్మెల్ వస్తుంది. అందరూ ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు చూసి సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం సాల్ట్ తగ్గినా కానీ ఇవి మరీ చప్పగా ఉంటే అంత బాగుండదు. కొంచెం కారంగా, కొంచెం ఉప్పుగా ఉంటేనే బాగుంటుంది. కారం కూడా సరిపోలేదు, కొద్దిగా అడ్జస్ట్ చేశాను. అంతేనండి, మనకి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని సైడ్ డిష్గా వాడుకుందాం.
పప్పుచారు, సాంబారు, రసం లాంటివి చేసుకొని ఇది సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అలాగే చపాతీ, రోటీల్లో కూడా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.